హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు ఒక కొత్త కాదు. పాత హెయిర్ స్టైలే. కానీ ఇది చూసినంత ఈజీగా మాత్రం ఉండదు. అందుకని దీన్ని క్లియర్‌గా చెప్పడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఒక జడ అల్లుకొని, తర్వాత ఇలా 3 పాయలు సెపరేట్‌గా తీసుకోండి. అంటే మొత్తం కలిపి 4 పాయలు. ఇది 4 పాయల జడలాగే ఉంటుంది. కానీ 4 పాయల్లాగా ఉండదు. సో, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా తీసుకున్నప్పుడు కూడా ఫస్టే మనం చేసేటప్పుడే అలా పైన వేస్తాము ఆ జడకి. దానివల్ల రాంగ్ అవుతుంది. సో, అందుకని ఇది క్లియర్‌గా చూడండి. సో, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, దాన్ని ఫస్ట్ తీసుకున్న పార్ట్ మీద ఈ జడ రావాలి. తర్వాత దీన్ని లాక్ చేస్తూ బ్యాక్‌కి ఆ జడ ట్విస్ట్ చేసి కిందకెళ్ళుద్దనమాట. సో, ఇంకొక్కసారి పర్టిక్యులర్‌గా చూడండి. ఈ లాస్ట్ తీసుకున్నామా, సో, జడని మళ్ళీ ఫస్ట్ తీసుకున్న దాని పైన వేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. మళ్ళా ఈ పాయలో ఇటు నుండి వచ్చే హెయిర్‌ని దీంట్లోకి లాక్ చేసుకుంటున్నాం. సో, చాలా అంటే ఈజీగానే ఉంటుంది గానీ చాలా కష్టంగా ఉంది. అలాగే ఈ హెయిర్ స్టైల్ మొత్తంలో కూడా జడ పైన కనిపిస్తా ఉంటది మధ్య మధ్యలో. సో, ఈ ఒక్క హెయిర్ స్టైల్ మనం నేర్చుకోగలిగితే దీంట్లో కొన్ని వందల హెయిర్ స్టైల్స్ చేయొచ్చు. అంటే దీంట్లో బీడ్స్ పెట్టుకొని చేస్తాము. దీంట్లో ఇప్పుడు జడ పెట్టాను గదా! అట్లా పెడతాము. తర్వాత వచ్చేటప్పటికి లేస్ ఉంటుంది గదా! ఆ లేస్ పెడతాము. గోటాపత్తి అని చెప్పేసి అది కూడా ఒక లేస్ లాంటిదే. అది కూడా పెట్టి మనం చేస్తామనమాట. అలా సో, పర్టిక్యులర్‌గా ఈ హెయిర్ స్టైల్ ఒక్కటి నేర్చుకుంటే మీకు కంప్లీట్‌గా ఒక 100 వరకు చేసుకోవచ్చు. రకరకాలుగా అనమాట. సో, ఇది క్లియర్‌గా స్లోగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇది బ్యాక్ సైడ్ వరకు తీసుకువెళ్ళి కొంచెం లూజ్‌గా పుల్ చేసుకోవాలి. పుల్ టెక్నిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ నేను మళ్ళీ వేరే వేరే వీడియోస్ చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో కూడా ఈ హెయిర్ స్టైల్‌ని మళ్ళీ డీకోడ్ చేద్దాము. అలా ఫుల్ స్క్రీన్‌లో చూద్దాము. ఈ జడ ఇందులో కలిసిపోతున్నట్టు ఉంది కదా! సో, సెపరేట్‌గా వేరే థ్రెడ్ గాని లేకపోతే ఈ లేస్ గాని ఇట్లాంటివి పెట్టి నేను మళ్ళీ ఈ హెయిర్ స్టైల్‌ని మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో, ఇది చాలా బావుంటుంది హెయిర్ స్టైల్. బ్రైడ్స్‌కైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుద్ది. ఫ్రంట్ హెయిర్ స్టైల్ కావాలనుకున్న వాళ్ళు. సో, కొంచెం టైం తీసుకోండి. దీనికి నేను ఎలాంటి క్రింపరింగ్ కూడా చేయలేదు. స్ట్రెయిట్‌గానే ఉంది డమ్మీ హెయిర్. సో, ఆ హెయిర్ మీదే మనం చేసేసాం. సో, ఇటువైపు కూడా సేమ్ అదే టెక్నిక్‌తో హెయిర్ స్టైల్ వేసేసుకుందాము. సో, ఫస్ట్ ఒక జడలాగా పెట్టుకోవాలి. తర్వాత 3 పాయలు తీసుకోవాలి కింద నుండి. సో, 3 పాయల్లో 2 పాయలు ఫ్రంట్ సైడే తీసుకోవాలి. సో, తీసుకున్న తర్వాత ఈ జడ వేసుకునేటప్పుడు కూడా ఆ జడ సన్న జడ కాకుండా కొద్దిగా లావు జడ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది హెయిర్ స్టైల్. మేమైతే ఫ్రంట్ పార్ట్ కాబట్టి చాలా సన్నగా తీసుకోవడం జరిగింది. ఈ హెయిర్ స్టైల్ సింపుల్‌గానే అనిపిస్తుంది గానీ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అంటే ఒక పాయలో నుండి ఇంకో పాయ తీసేటప్పుడు ఎక్కడో తేడా కొడుతూనే ఉంటుంది. సో, అది వచ్చేటప్పటికి చాలా నీట్‌గా ఇంకా క్లియర్‌గా చెప్తాను ఇంకా ఫర్దర్‌గా వీడియోస్‌లో. ఒక్కొక్క హెయిర్ స్టైల్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటివి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము చాలా చిన్న విషయమేగా హెయిర్ స్టైలేగా అని. కానీ హెయిర్ స్టైల్ వేయకపోవడం వల్ల కూడా జాబ్ పోయిన రోజులుంటాయి. అంటే నా స్టూడెంట్స్‌లో కొంతమందిది. సో, ఇలాంటి సింపుల్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా! సో, అవి కొంచెం చూసి చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేశాక వెనకాల స్లైడ్స్ సహాయంతో ప్యాక్ చేసేసుకోవాలి. సో, దానికి ముందు కొంచెం చిన్నగా బాక్స్ ఏరియా లాగా తీసుకొని పఫ్ లాగా పెట్టి మనం స్లైడ్ చేసుకొని ఆ పఫ్ మీద ఈ జడొచ్చేటట్టుగా మనం హెయిర్ స్టైల్ వేసుకోవడం జరుగుతుంది. సో, ఇది ఈరోజు హెయిర్ స్టైల్. కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.